కిచెన్ని శుభ్రం చేసుకోవచ్చు, వంటింటి పాత్రలను శుభ్రం చేసుకోవచ్చు. నిమ్మ చెక్క మీద బేకింగ్ సోడా వేసి పాత్రలను శుభ్రం చేయటం వల్ల అవి తలతలా మెరిసిపోతాయి. అంతేకాదు ఈ నిమ్మరసాన్ని పిండి న్యాచురల్ క్లాన్సర్లా తయారు చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ను ఫ్రెష్గా ఉంచేలా ఎండిన నిమ్మకాయ పనిచేస్తుంది. ఎండిన నిమ్మకాయలను ఫ్రిడ్జ్ లోపల ఒక మూలన పెట్టాలి. ఇంట్లో డస్ట్బిన్ దగ్గర నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఎండిన నిమ్మకాయను పెట్టండి. ఇది సహజంగా దుర్వాసనను పీల్చుకుంటుంది. ఇడ్లీ, దోశ, పూరి ఇవన్నీ తుప్పాస్. చుక్క ఆయిల్ లేకుండా కొర్రలతో చేసే ఇది తింటే బాహుబలి బలం. ఎలా చేసుకోవాలో తెలుసుకోండి. సాధారణంగా మనం పొద్దున్నే తినే బ్రేక్ఫాస్ట్లోనే ఇడ్లీ, దోశ, పూరి, బోండా వంటివి తీసుకుంటాం. అయితే ఒకసారి ఇవన్నీ పక్కన పెట్టేసి మోస్ట్ హెల్దీయెస్ట్ మల్టీగ్రెయిన్ మిల్లెట్ ట్రై చేయండి. పసిపిల్లల దగ్గర నుంచి పండు ముసలోళ్ళ దాకా అందరూ తినగలిగే హెల్దీ రెసిపీ ఇది. వెజిటేబుల్స్, ధాన్యాలతో కలిపి చేసే ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎందులోకి తిన్నా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, కదంబం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి, దీనికి తయారీ విధానం ఏంటో తెలుసుకోండి. కదంబం తయారీకి కావలసిన పదార్థాలు: కొర్రలు, మిరియాలు, జీలకర్ర, కందిపప్పు, కరివేపాకు, కొత్తిమీర, ముడి పెసలు, నల్ల శనగలు, సొరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు, నువ్వులు, మునగాకు, శొంఠి, నిమ్మరసం, ఇంగువ, దాల్చిన చెక్క, పచ్చి బఠానీ, ఉల్లిపాయ తరుగు, తోటకూర తరుగు, ఉప్పు. ముందుగా ఒక కప్పు కొర్రలను 2 గంటల సేపు నానబెట్టండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నల్ల శనగలు వేసి లో ఫ్లేమ్లో దాన్ని రోస్ట్ చేసుకోవాలి. శనగలు సగం వరకు రోస్ట్ అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల ముడి పెసలు వేసి లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు లేదా కందులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోండి. జీలకర్ర వేగాక అందులో 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేపుకోవాలి. కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత అందులో 2 రెబ్బల కరివేపాకు వేసి ఆకు డ్రైగా అయ్యేదాకా రోస్ట్ చేసుకోండి. తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి చిటపటమనే వరకు వేపుకోండి. ఆ తర్వాత అందులో 1 ఇంచు దాల్చిన చెక్క, కొద్దిగా మునగాకు వేసి ఆకు పూర్తిగా డ్రై అయ్యేదాకా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి. తర్వాత అందులో 1 ఇంచు శొంఠి, 1/2 చెంచా ఇంగువ కూడా వేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉంచి చేసుకోండి. తర్వాత దించేసి ఈ దినుసుల మొత్తాన్ని మిక్సీ గిన్నెలో వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే గిన్నె లేదా కడాయి పెట్టి అందులో 2.5 కప్పుల నీళ్లు పోసి నీళ్లను తెరలగానివ్వాలి. నీళ్లు కాగుతున్నప్పుడు ఇందులో 2 గంటలు నానబెట్టిన 1 కప్పు కొర్రలు వేయండి. కొర్రలు సగం పైగా ఉడికిన తరువాత అందులో పిడికెడు పచ్చి బఠానీలు, కొన్ని క్యారెట్ ముక్కలు, 1 కప్పు సొరకాయ ముక్కలు, కొద్దిగా పసుపు వేసి కలిపాక అందులో 1 ఉల్లిపాయ తరుగు వేసి మళ్ళీ కలిపి మూత పెట్టి 7 నుంచి 8 నిమిషాలు ఉడికించుకోవాలి. 80% ఉడికిన తర్వాత అందులో 1 కప్పు తోటకూర తరుగు వేసి కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. దాదాపుగా మెత్తగా ఉడికిన తర్వాత అందులో గ్రైండ్ చేసి ఉంచుకున్న పొడి, కొద్దిగా రాక్ సాల్ట్ వేసి మరో 2 నిమిషాలు ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో కొద్దిగా నెయ్యి, కొత్తిమీర తరుగు, అరచెక్క నిమ్మరసం వేసి కలిపితే కాదంబం రెడీ. ఏదైనా ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దీర్ఘ శ్వాసాలు తీసుకోవాలి. మెడిటేషన్, యోగా స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించేందుకు హెల్ప్ చేస్తాయి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. పైగా అదనపు లాభం ఏంటంటే నిద్ర కూడా హాయిగా పడుతుంది. రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తే రక్తనాళాలు రిలాక్స్ అవ్వడమే కాకుండా వేగంగా గుండె కొట్టుకోవడం కంట్రోల్ అవుతుంది. మంచి నిద్ర లేకపోవడం వల్ల హైపర్ టెన్షన్ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మంచి నిద్ర అనేది చాలా ముఖ్యం. రోజుకి 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. రోజుకి ఒకే టైంకి పడుకోవడం, లేవడం, మంచి ప్రశాంతమైన ప్లేస్లో పడుకోవడం, రోజు మొత్తంలో తక్కువగా నిద్రపోవడం చేస్తే రాత్రిళ్ళు మంచి నిద్ర మీ సొంతం అవుతుంది. కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయటం. రక్తంలో ఎక్కువగా షుగర్ ఉన్నా, కొలెస్ట్రాల్ పెరిగినా గుండె సమస్యలతో పాటు బీపీ పెరుగుతుంది. కాబట్టి కొలెస్ట్రాల్ని తగ్గించుకోండి. మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి.
బరువు తగ్గండి. దీనివల్ల చాలా వరకు బాడీలో కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా బ్లడ్ షుగర్ కూడా తగ్గుతుంది. ఇంకా షుగర్ లెవెల్స్ను ఫుల్ కంట్రోల్ చేసే ఆకుల గురించి మీకు తెలుసా? డయాబెటీస్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిలో కనిపించే ఒక సాధారణ సమస్య. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చాలా ముఖ్యం. లేకపోతే ఇది గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు, నరాలు దెబ్బతినటం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మధుమేహాన్ని తగ్గించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే కొన్ని సహజమైన చిట్కాలు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాంటి వాటిలో పండ్ల ఆకులు ఒకటి. కొన్ని రకాల పండ్ల ఆకులలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సమ్మేళనాలు ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. ఇక్కడ చక్కెర టాబ్లెట్స్ వాడకుండానే హై బీపీ కంట్రోల్ చేసుకోండి. ఇలా బీపీ పెరిగితే చాలా సమస్యలు వస్తాయి. గుండె వేగం పెరుగుతుంది, గుండెపై ఒత్తిడి పెరిగి గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రాణాంతకంగా మారుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు రక్తపోటుని అదుపు చేసుకోవడం మంచిది. సాధారణంగా ఉప్పు ఎక్కువగా తీసుకోవడం ఒత్తిడి కారణంగా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. మరి ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీటి కారణంగా బీపీని కంట్రోల్ చేయొచ్చని తెలిసింది. ఎక్సర్సైజ్, ఏరోబిక్ ఎక్సర్సైజ్ వంటివి చేయాలి. ఇందులో బ్రిక్స్ వాకింగ్, సైక్లింగ్ వంటివి. వాకింగ్ అనేది చాలా మంచిది. దీనివల్ల చాలా సమస్యలు దూరం అవుతాయి. రోజుకి కనీసం 30 నిమిషాల పాటు వారంలో కొన్ని రోజులు వర్కౌట్స్ చేస్తే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. బ్యాలెన్స్డ్ డైట్, మంచి ఆహారంతో చాలా సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. అందుకే పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్, లీన్ ప్రోటీన్ తీసుకోవాలి. సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి. అదేవిధంగా ఉప్పు తీసుకోవడాన్ని తగ్గించాలి. సాచురేటెడ్ ఫ్యాట్స్, స్వీట్ డ్రింక్స్ అంటే సోడా, ఫ్రూట్స్, జ్యూసెస్ తగ్గించాలి. ముఖ్యంగా ఉప్పుని తక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. పొటాషియం, అదేవిధంగా పొటాషియం ఉండే ఫుడ్స్ ఎక్కువగా తినాలి. అరటిపండ్లు, చిలకడ దుంపలు, పాలకూర, టమాటాలు ఇలాంటివి ఎక్కువగా తినడం వల్ల బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బరువు మెయింటైనింగ్ చేయడం, బరువు ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా మంచిది. బరువు ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా మంచిది కాదు. కాబట్టి సరిగ్గా మెయింటెనెన్స్ చేయాలి. మన ఎత్తు, వయసును బట్టి ఎంత బరువు ఉండాలో ఆ ఐడియల్ వెయిట్లోనే ఉండాలి. బరువు పెరిగినా తగ్గినా సమస్య ఉన్నట్లే. కాబట్టి సరైన బరువు మెయింటైన్ చేయడం ముఖ్యం. దీనికోసం మంచి పోషకాహారంతో పాటు వర్కౌట్స్ కూడా కీ రోల్ పోషిస్తుంది. ఒత్తిడి